బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్ల రూపాయలు. This year I have made a provision of 1.52 lakh crore rupees for agriculture and allied sectors. వికసిత్ భారత్ లక్ష్యమంటున్న ఎన్డీఏ సర్కార్. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యం. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం. లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2014 నుంచి మోదీ సర్కార్ కు ఇది 13వ బడ్జెట్ కాగా ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ 7వసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2047 కల్లా వికసిత్ భారత్ అనే లక్ష్యానికి తగినట్లు బడ్జెట్ ను రూపకల్పన చేశారు. అయితే బడ్జెట్ బాగానే ఉంది. సో ఈ బడ్జెట్ లో రైతులకు ఎలాంటి ఆఫర్స్ వచ్చాయి? ఈ బడ్జెట్ రైతులకు ఉపయోగకరమా కాదా? దీని గురించి పూర్తి వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఎన్నో ఆశలు, భారీ అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. లోక్సభలో 11 గంటల 4 నిమిషాలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమై దాదాపు 12 గంటల 30 నిమిషాల వరకు కొనసాగింది. వికసిత్ భారత్ లక్ష్యమంటున్న ఎన్డీఏ సర్కార్ యూనియన్ బడ్జెట్ లో కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్ పరిమాణం 48.21 లక్షల కోట్లుగా ప్రకటించింది. మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్లు, పన్ను ఆదాయం 28.8 లక్షల కోట్లు, ద్రవ్యలోటు 4.9% ఉండవచ్చని అంచనా వేసింది. అప్పులు, పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లుగా అంచనా వేసింది. అయితే ఇంట్రిమ్ బడ్జెట్ లో ప్రధానంగా పేదలు, మహిళలు, రైతులు మరియు యువత పట్ల ప్రభుత్వం ఆర్థిక సంస్కరణ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్ లో మొత్తం 9 అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం, సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధనం మరియు పరిశోధనలకు ప్రాధాన్యత. ఈ వీడియోలో ముఖ్యమైన అంశం ఏపీకి గుడ్ న్యూస్. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సదుపాయాలు, నిధులు కేటాయించారు. బీహార్, జార్ఖండ్ తో పాటు ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సహాయం, ఇంకా రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల ప్రత్యేక సహాయం, అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధుల కేటాయింపు, ఇంకా పోలవరం ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేయాలని కూడా నిర్ణయించారు. దీనికి కావాల్సిన నిధులను కూడా ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు రైతులకు ఏమేం బంపర్ ఆఫర్స్ ఉన్నాయో చెప్తాను చూడండి. అందులో మొదటిది 1.52 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి నిధులు. ఇక రెండవది దేశంలోని 100 జిల్లాల్లో డిజిటల్ పంటల సర్వే నిర్వహించేందుకు ప్రణాళిక. కాలానుగుణంగా హెచ్చుతగ్గుల కారణంగా పంట నష్టాల నుండి రైతులను రక్షించడానికి ప్రభుత్వ నిధులు మరియు కార్యక్రమాలకు ప్రాప్యతను అందించడానికి ఈ పథకం ఉద్దేశించబడింది. మీరు క్రాప్ స్థితి, వాటి ఛాయాచిత్రాలు మరియు ఇతర సంబంధిత డేటాను పొందవచ్చు. మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, అస్సాం మరియు తెలంగాణ రాష్ట్రాలు అనుభవపూర్వకంగా ఎంపిక చేయబడ్డాయి. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల రైతులకు కలిగే నష్టాలు తగ్గుతాయి. పంటల పూర్తి సమాచారం రైతులకు మొబైల్లో అందుబాటులో ఉంటుంది. ఏ సమస్య వచ్చినా పరిష్కారం కూడా అక్కడే అందుబాటులో ఉంటుంది. ఇక మూడవది, 5 రాష్ట్రాల్లో కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు కేంద్రం సంసిద్ధం. అతివృష్టి, అనావృష్టితో పాటు పంట నష్టం ఇంకా పలు సమస్యలతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతుల సమస్యలపై స్పందించేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. ఒక్కో కిసాన్ క్రెడిట్ కార్డు 3 ఏళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. పంట పండిన తర్వాత అప్పు చెల్లించాలి. ఈ పథకం కింద రైతులు ఎలాంటి పూచీకత్తు లేకుండా 1,60,000 వరకు రుణం పొందవచ్చు. రైతులు తమ పొలాల్లో విత్తనాలు విత్తడం, దానా, ఎరువులు వేయటం వంటి వ్యవసాయ కార్యకలాపాల కోసం రుణాలను పొందేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీని ఉపయోగించవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు పొందడానికి అర్హతలు ఏంటో చూద్దాం. కిసాన్ క్రెడిట్ కార్డు పొందడానికి దరఖాస్తుదారుని వయసు 18 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల మధ్య ఉండాలి. సాగుదారులు భూమికి యజమానులు, రైతులు అయి ఉండాలి. అలాగే
అలాగే గ్రూప్ సభ్యులు కూడా ఉండాలి. సమూహంలో యజమానులు మరియు రైతులు ఉండాలి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ SHG లేదా జాయింట్ లయబిలిటీ గ్రూప్ JLG రైతులు ఉండాలి. ఈ కార్డును రైతులు, పశుపోషణ మరియు మత్స్య పరిశ్రమకు సంబంధించిన ఎవరైనా పొందవచ్చు. రైతులకు భారత ప్రభుత్వం 2% వడ్డీ రాయితీ ఇస్తుంది. ఇక 4వది సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వడానికి ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యల గురించి తెలుసుకుందాం. రాబోయే 2 సంవత్సరాలలో ధృవీకరణ మరియు బ్రాండింగ్ మద్దతులతో 1 కోటి మంది రైతులను సహజ వ్యవసాయంలోనికి ప్రారంభిస్తున్నారు. 10,000 బయో ఇన్పుట్ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక 5వది సేంద్రియ వ్యవసాయం. అసలు సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటి తెలుసుకుందాం. ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా అడవిలో సహజంగా పెరిగే మొక్కలు, చెట్లను పెంచడమే సహజ వ్యవసాయం. తోటలో కలుపు మొక్కలు తీయబడవు, యంత్రాలు ఉపయోగించరు, చెట్టు నుంచి రాలిపోయే ఆకులు, కర్రలు ఎరువుగా మారతాయి. చాలా వరకు వర్షపు నీరు సరిపోతుంది. వేసవిలో మాత్రమే నీళ్లు ఇచ్చేది సహజ వ్యవసాయం. ఇలా జాక్ ఫ్రూట్, మామిడి, సీతాఫలం, బొప్పాయి, జామ, నిమ్మ, అంజూర, వెదురు, ప్యాషన్ ఫ్రూట్, చెర్రీ, యాపిల్ వంటి విదేశీ రకాలను కూడా పండించవచ్చు. నెక్స్ట్, కూరగాయల పంటల ఉత్పత్తి మరియు నిల్వలను ప్రోత్సహించడానికి రైతులకు సహాయం. కూరగాయలు మెరుగైన సేకరణ, నిల్వ మరియు మార్కెటింగ్ కోసం FPOలు, సహకార సంస్థలు మరియు స్టార్ట్ యాప్లను ప్రోత్సహించడం. కొత్త రకాలు విడుదల. రైతుల కోసం 109 కొత్త అధిక దిగుబడులనిచ్చే మరియు వాతావరణాన్ని తట్టుకోగలిగిన 32 రకాల పొలం మరియు ఉద్యానవన పంటలను పరిచయం చేశారు. గ్రామీణ ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత. ఆ తర్వాత నూనె గింజల ఉత్పత్తి మరియు నిల్వ విక్రయాలకు ప్రాధాన్యత. దేశంలో ప్రతి సంవత్సరం 30 మిలియన్ టన్నుల నూనె గింజల ఉత్పత్తి లోటు ఉంది. దీంతో విదేశాల నుంచి నూనె గింజలు దిగుమతి అవుతున్నాయి. సో వాతావరణ హెచ్చుతగ్గులు, నాణ్యమైన విత్తనాలను అందించడం వంటి సవాళ్లను దేశం ఎదుర్కొంటోంది. నూనె గింజల్లో పోషకాల పెంపుదలకు ప్రాధాన్యతనివ్వాలి. దేశ ప్రజారోగ్యం పరిరక్షించాలంటే పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి నూనె గింజల ఉత్పత్తిని పెంచాలి. దేశంలోని రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేలాగా చూడాలి. అది సాధ్యమైతేనే అన్ని పంటల్లో అధిక దిగుబడులు పొందవచ్చు. అందుకు ఈసారి బడ్జెట్ లో నూనె గింజలు, ఆవాలు, వేరుశెనగ, నువ్వులు మరియు పొద్దుతిరుగుడు వంటి వాటి ఉత్పత్తి, నిల్వ విక్రయాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ యోజన. దేశంలోని 1 కోటి ఇళ్లకు పైకప్పులకు సోలార్ ప్యానెల్స్ ను అమర్చే ప్రణాళిక ఉంది. ఈ పథకం కింద ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీ అందజేస్తారు. దీనివల్ల పేద మరియు మధ్యతరగతి ప్రజలు కరెంటు బిల్లును తగ్గించుకోవడంతో పాటు ఇంధన రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుంది. ఇళ్ల పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రాయితీను ఇస్తుంది. అవసరమైతే రుణాలు కూడా అందజేస్తామన్నారు. సోలార్ ప్యానెల్స్ ను అమర్చిన తర్వాత ప్రాజెక్ట్ యొక్క లబ్ధిదారులకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. ఈ పథకం ద్వారా 3 కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ యూనిట్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఖర్చు చేసే ఒక గృహం సంవత్సరానికి సుమారు 15,000 విలువైన ఉచిత విద్యుత్ ను పొందవచ్చు. సో ఈ పథకానికి ఎవరు అర్హులు చెప్తాను చూడండి. ఇందులో మొదటిది భారత పౌరుడై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 1.5 లక్షల లోపు ఉండాలి. ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి సభ్యుడు లేకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతాను ఆధార్ తో అనుసంధానం చేయాలి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా సొంత ఇల్లు కలిగి ఉండాలి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు 18 ఏళ్ల పైబడి ఉండాలి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా అవసరమైన పత్రాలను కలిగి ఉండాలి. ఇక చివరిది రొయ్యల ఉత్పత్తి మరియు ఎగుమతి. నాబార్డు ద్వారా రొయ్యల పెంపకం, ప్రాసెసింగ్ మరియు ఎగుమతి కోసం ఫైనాన్సింగ్ ను సులభతరం చేయడం. ఇక DPI డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైతులు మరియు వారి భూములకు 3 సంవత్సరాల లోపు DPI కవరేజ్. 400 జిల్లాల్లో డిజిటల్ పంటల సర్వే. సో చూసారు కదా, ఇది ఇవాల్టి బడ్జెట్ అప్డేట్స్ వ్యవసాయానికి సంబంధించి. సో నేను మీకు మరొక వీడియోలో ప్రతి దాని గురించి క్లియర్ గా చెప్తాను. ఇవి జస్ట్ హైలైట్ పాయింట్స్ మాత్రమే. నేను ప్రతి దాని గురించి క్లియర్ గా వివరించి చెప్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి గవర్నమెంట్ స్కీమ్స్ కి రిలేటెడ్ అన్ని కోర్సెస్ ఉంటాయి. ఒకసారి మన ఛానల్ పేజ్ విజిట్ చేసి చూడండి. మీకు కావాల్సిన ప్రతి వీడియో, దానికి సంబంధించిన సమాచారం దొరుకుతుంది. వీడియోస్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానికి సంబంధించి మరొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. అంతే కదండి, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉంటారో, బిజినెస్ పర్సన్స్ ఉంటారో, పర్సనల్ ఫైనాన్స్ కి రిలేటెడ్ వాళ్ళు ఉంటారో, వాళ్ళు మీకు కోర్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కోర్స్ చూసిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ లో కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ ను క్లియర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.